మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఎటువంటి సమస్యలకైనా శ్రీ మైసమ్మ తల్లి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరం అయ్యిందా? ప్రేమించిన అబ్బాయి దూరం అయ్యాడా? అయితే ఈ పూజారి గారిని ఒక్కసారి సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేస్తున్నారు. గడియలలో పరిష్కారం చేస్తున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఎటువంటి సమస్యలకైనా శ్రీ మైసమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈ నెల 18వ తేదీన మహాశక్తివంతమైన చంద్రగ్రహణం రాబోతూ ఉన్నది. ఈ 4 రాసుల వారి జాతకులు గండం పొంచి ఉన్నది. అలాగే అఖండ రాజయోగం పట్టేటటువంటి రాసుల వారి జాతకుల గురించి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ గ్రహణ రీత్యా కొన్ని రాసుల వారికి మధ్యస్థ, మరికొన్ని రాసుల వారికి లాభ ఫలితాలు, ఇంకొన్ని రాసుల వారికి అననుకూల ఫలితాలు కలగబోతున్నాయి. ఎప్పుడైతే గ్రహణం ఏర్పడుతుందో ఆ గ్రహణ రాశి ఉంటుందో, మన రాశి నుండి గ్రహణ రాశి 3వ రాశి, 8వ రాశి, 4వ రాశి, 11వ రాశి, ఈ రాశుల వారికి లాభం కలుగుతుంది. ఈ గ్రహణం మీన రాశిలో ఉత్తర భారత నక్షత్రం 2వ పాదంలో ఈ యొక్క గ్రహణం జరుగుతుంది. మకర రాశి వారికి ఏ గ్రహణం పట్టినా రాశి 3వ రాశి అవుతుంది. అదే ధనుసు రాశి వారికి 4వ రాశి అవుతుంది. అదే సింహ రాశి వారికి 8వ రాశి అవుతుంది. వృషభ రాశికి 11వ రాశి. కాబట్టి 3, 4, 8, 11 స్థానాలు కలిగిన ఆ రాశుల వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ గ్రహణం వల్ల లాభం కలగబోతుంది. ఈ గ్రహణం వల్ల ఈ రాశుల వారికి అదృష్టం పడుతుంది. ఎప్పుడో ఒక చోట నష్టం జరిగినా వీళ్లకు మాత్రం లాభమే కలుగుతుంది. మీన రాశి వారికి ఈ యొక్క గ్రహణం అరిష్టమని చెప్పాలి. మీన రాశికి 2వ స్థానం కుంభరాశి కాబట్టి కుంభరాశి వారికి ఈ గ్రహణం తర్వాత 7వ స్థానమైన కన్యా రాశి వారికి ఈ గ్రహణం అరిష్టం. ఇక 6వ స్థానమైన తులారాశి వారికి అరిష్టం. కన్యా రాశి, తులారాశి, కుంభరాశి, మీన రాశి, ఈ 4 రాశుల వారికి ఈ గ్రహణం అరిష్టమవుతుంది. అంటే అనారోగ్యం రావడం, బంధువుల మధ్య తగాదాలు రావడం, తమ యొక్క వస్తువులు కోల్పోవడం, లేదా వ్యాపారంలో నష్టం జరగడం, మోసపోవడం జరుగుతుంది. అలాగే ఇంకొక విషయం ఏమిటంటే మీన రాశి వారికి, కన్యా రాశి వారికి ఈ యొక్క గ్రహణం అరిష్టం కలగజేస్తుంది. ఈ నెల రోజులు కన్యా రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మోసపోయే ప్రమాదం 100% ఉంటుంది. ఆచితూచి అడుగు వేయండి. సెప్టెంబర్ 18వ తేదీ నుండి అక్టోబర్ 18వ తేదీ వరకు కన్యా రాశి, మీన రాశి వారి జాతకులు అప్రమత్తంగా ఉండాలి. మీ మీద అభాండాలు వస్తాయి. మీన రాశి, తులారాశి, కుంభరాశి, కన్యా రాశి వీరికి చంద్రగ్రహణం అస్సలు బాగోలేదు. అలాగే మీన రాశి, కన్యా రాశి వారికి ఈ యొక్క గ్రహణం అస్సలు మంచి ఫలితాలు కలగచేయదు. అయితే మధ్యస్థ ఫలితాలు కలిగేది మాత్రం వృశ్చిక, కర్కాటక, మిథున, మేష రాశి వారికి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి. వీళ్లు గనక లాభరాశితో ఉంటే లాభం కలుగుతుంది. ఒకవేళ ఈ రాశి జాతకులు నష్ట రాశితో కలిగి ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా నష్టమే కలుగుతుందని చెప్పాలి. వృశ్చిక, కర్కాటక, మిథున, మేష రాశి వారు మీనరాశి, తులారాశి, కుంభరాశి, కన్యా రాశి వారితో ఎటువంటి సహవాసం చేయకూడదు. ఈ నెల రోజులు వీరితో సహవాసం చేయకుండా ఉంటే మంచిదిగా చెప్పడం జరుగుతుంది. సెప్టెంబర్ 18వ తేదీ నుండి అక్టోబర్ 18వ తేదీ వరకు కూడాను ఈ రాశి జాతకులు వీరితో సహవాసం చేయకుండా ఉంటే మంచిది. సహవాసం చేస్తే గనక వారికి కూడా అరిష్టం జరుగుతుంది. ఈ యొక్క గ్రహణం ప్రభావం వల్ల ఏమేమి నష్టాలు రాబోతున్నాయి అంటే గనక ఇది మీన రాశిలో సంభవిస్తుంది. కావున మీన రాశిలో చంద్రగ్రహణం అంటే మీన రాశిలో చంద్రుడు, రాహువు కలిసి ఉన్నారు. చంద్ర రాహువులు కలిసి ఉన్నప్పుడు మీన రాశిలో ఏం జరుగుతుంది అంటే జలం పైన ఈ గ్రహణ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. జల ప్రళయాలు సంభవిస్తాయి. ముఖ్యంగా సునామీలు ఏర్పడతాయి. అలాగే వరదలు వస్తాయి. ఈ గ్రహణ ప్రభావం అక్టోబర్ 18 వరకు ఉంటుంది. కావున ఈ యొక్క గ్రహణం ప్రకృతి విపత్తులకు సూచికగా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ యొక్క గ్రహణం రీత్యా శుభ ఫలితాలు పొందుకోబోతుంది వృశ్చిక, కర్కాటక, మిథున, మేష రాశి వారు. కావున ఈ రాశి జాతకులు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని ముందుకు సాగండి. ఖచ్చితంగా జీవితంలో మంచి మార్పులు అయితే చవి చూడబోతూ ఉన్నారు. ఈ యొక్క గ్రహణం నుండి కూడా మట్టి పట్టుకున్న ఈ రాశి జాతకులకు బంగారం కాబోతోంది. అయితే మీన రాశి వారి జాతకులు, అంతేకాకుండా కన్యా రాశి వారి జాతకులకు ఈ యొక్క గ్రహణం కలిసి రాదు. కావున ఓర్పుగా సంయమనంతో ఉండండి.
అన్నింటా కూడాను ఆచితూచి వ్యవహరించండి. కీలక నిర్ణయాలు తీసుకోవడం పక్కన పెట్టేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.